ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తరతరాలకి తరగని తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు నటనలో ఎవరెస్ట్. ఆయన వారసుడిగా ఆ వెలుగులకు మరిన్ని హంగులు జోడించిన ఘనత బాలకృష్ణ సొంతం. తండ్రి చాటు కుమారుడుగానే కెమెరా ముందుకు వచ్చాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. 50 ఏళ్లుగా ఆబాల గోపాలాన్ని అలరిస్తూ దిగ్విజయంగా తన నట ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. ఇప్పుడు ఆయన పద్మభూషణ్. నందమూరి బాలకృష్ణ కత్తి పడతారు, కదం తొక్కుతారు, తొడ కొడతారు, వెండి తెరపై శత్రువుల్ని తొక్కి పడేస్తారు. ఆయన ఓ డైలాగ్ చెప్పిన ప్రత్యేకమే, స్టెప్పులేసిన ప్రత్యేకమే. ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ని అని డైలాగ్ చెప్పిన ఆయన వ్యక్తిత్వము అంతే. ఒక్కసారి దర్శకుడిని నమ్మి రంగంలోకి దిగితే ఇక వెనుదిరిగి చూడరు. సినిమా సెట్లో ఎన్ని సవాళ్ళు ఎదురైనా సరే బ్రేకులు లేని బుల్డోజర్ లాగా పాత్రలపై విరుచుకుపడతారు. కడప, కర్నూలు, అనంతపూర్ అంటూ అవలోకగా మాస్ని అలరించే ఆయన అందుకు తగ్గట్టే ఫ్యాక్షన్, యాక్షన్, ఫ్యాంటసీ, హిస్టరీ ఇలా జానర్ ఏదైనా అందులో ఇట్టే ఒదిగిపోతారు. ఎదురొస్తే కొట్టే రకం కాదు, ఎదురెళ్ళి కొట్టే రకం నేను అని గుర్తు చేసినట్టే ట్రెండ్కు ఎదురెళ్ళి మరీ హిట్లు కొడుతూ సినిమా పరిశ్రమకి కొత్త దారిని చూపెడుతుంటారు. అందుకే ఆయన్ని మాస్ గాడ్ అంటూ అభిమానులు, పరిశ్రమ వర్గాలు కీర్తిస్తుంటాయి. వెండి తెరపై ఆయనది సింహావతారం. అందుకే రికార్డులన్నీ వేటాడుతాడు. ఆయనకున్న అభిమాన బలం అఖండం. అందుకే బాలకృష్ణ సినిమా అంటే థియేటర్కి పండుగ, బాక్సాఫీస్కి కుంభమేళా. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకుల్ని అరలిస్తున్న ఆయనలోని నటుడికే కాదు, వ్యక్తిత్వానికి అభిమానులున్నారు. అందుకే బాలయ్య అంటూ ఆయన్ని సొంతం చేసుకొని మరీ అభిమానం ప్రదర్శిస్తుంటారు. నటుడిగా ఆయన చాటుతున్న ప్రతిభ, రాజకీయ నాయకుడిగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్గా ఆయన సమాజానికి అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం. అందుకే భారత ప్రభుత్వం అందిస్తున్న 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ఆయన్ని వరించింది. నందమూరి బాలకృష్ణ నట ప్రయాణానికి గత ఏడాది 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన నట ప్రయాణం సాహసమే జీవితంతో మొదలైంది. మంగమ్మ గారి మనవడు, కథానాయకుడు, భలే తమ్ముడు, పట్టాభిషేకం, నిప్పు లాంటి మనిషి, ముద్దుల కృష్ణయ్య, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, భలే దొంగ, ముద్దుల మామయ్య తదితర చిత్రాలతో ఎన్టీఆర్ తనయుడిగానే కాకుండా బాలకృష్ణగా తెరపై తనదైన ముద్ర వేశారు. నారి నారి నడుమ మురారి, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్ తదితర చిత్రాలతో ఆయన తిరుగులేని స్టార్గా అవతరించాడు. నటుడుగానే కాకుండా ప్రజానాయకుడిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గానికి సేవలందిస్తున్నారు. ఒక పక్క సాంఘిక చిత్రాలు చేస్తూనే మరోవైపు తండ్రి ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ ఆరంభం నుంచే పౌరాణిక పాత్రల్లో మెరిశారు బాలకృష్ణ. తండ్రి బాటలో నడిచే బాలకృష్ణ దినచర్య తెల్లవారుజామున 3 గంటలకే మొదలైపోతుంది. ఆదిత్య 369తో ఆయన ప్రయోగాల పరంపరకి తెరలేచింది. అందులో శ్రీకృష్ణ దేవరాయలుగా చారిత్రక పాత్ర పోషించి మెప్పించాడు. ఒకవైపు మాస్ కథల్లో ఒదిగిపోతూనే అవకాశం వచ్చిన ప్రతిసారి కొత్త రకమైన పాత్రల్ని భుజాన వేసుకుంటూ తన నటనతో వైవిధ్యం ప్రదర్శించారు బాలకృష్ణ. భైరవ దీపం, శ్రీకృష్ణార్జున విజయం ఇలా జానపద కథలు, పౌరాణికాలు, మరోవైపు మాస్ కథలు. అసలు ఇలా బాలకృష్ణ చేయని జానర్ అంటూ లేదు. ఒకే రకమైన యాక్షన్ కథలతో పరిశ్రమ మూసదారిలో వెళుతున్న దశలో యాక్షన్ కథలతో కొత్త దారి చూపించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఆయన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు చేశాక ఆ దారిలో తెలుగులో ఎన్నో యాక్షన్ కథా చిత్రాలు రూపొందాయి. సింహ, లెజెండ్, డిక్టేటర్, గౌతమిపుత్ర శాతకర్ణి తదితర చిత్రాలతో కొత్త తరాన్ని అలరించారు. తండ్రి ఎన్టీఆర్ బయోపిక్గా రూపొందిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో 60కి పైగా గెటప్పుల్లో కనిపించి తెలుగు ప్రజల ఆరాధ్య నటుడైన ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించారు.
6 పదుల వయసులోనూ ఆయన జోరు ప్రదర్శిస్తున్నారు. అఖండ నుంచి ఆయన జైత్రయాత్ర కొనసాగుతుంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఢాకుమారా చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. తన 100వ చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన ఆయన ప్రస్తుతం 110వ చిత్రం అఖండ 2 తాండవంలో నటిస్తున్నాడు. ఓటీటీ వేదికలతోనూ తనదైన శైలిలో సందడి చేస్తున్నారు. ఆయన చేసిన అన్‌స్టాపబుల్ బుల్లితెర ప్రేక్షకులను చేరువైంది. తన తనయుడు మోక్షజ్ఞని తెరకు పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు పద్మభూషణ్ బాలకృష్ణ.